దాన్ని దేని కొరకు నువ్వు వ్యయపరుస్తున్నావు? దేని కొరకు ఖర్చు చేస్తున్నావు? దేవుని కొరకు ఖర్చు చేస్తున్నావా, లేదా లోకములో వ్యర్థమైన దాని కొరకు ఖర్చు చేస్తున్నావా? నీ కష్టార్జితాన్ని దేని కొరకు? సంతృప్తి లేని దాని కొరకు ఖర్చు పెడుతున్నావు. నా మాట జాగ్రత్తగా ఆలకించి, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. ఏది మంచి పదార్థం? ఏది మంచి పదార్థం? దీనికంటే మంచి పదార్థం ఏమన్నా ఉందా? ఇది మంచి పదార్థం. ఎంత రుచికరమైన పదార్థమో తెలుసా? 40 మంది కలిసి వండారు ఈ పదార్థాన్ని. ఎన్ని సంవత్సరాలు వండారో తెలుసా? 1500 సంవత్సరాలు వండారు దీన్ని. ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయో తెలుసా? చెప్పండి. అది 66 రకాలైన వంటకాలను 1500 సంవత్సరాలు 40 మంది కలిసి దైవ ప్రేరణతో, వాళ్ళ సొంత వంటకం కాదు ఇది, వాళ్ళ ఓన్ రెసిపీ కాదు, నీ దేవాది దేవుడిని యెహోవా రెసిపీ. ఆయన నీ కొరకు బాలురు మొదలుకొని యవనులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరికీ, సర్వ మానవాళికి, భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి అవసరమైన, యోగ్యమైన, కావలసిన వాక్కును రుచిగా తయారు చేసి నీకు అందించాడు. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము, అవి జుంటె తేనె దారుల కంటే మధురము. పడకల మీద పరుండి ధ్యానిస్తుంటే నీ వాక్యము నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంది. అంత రుచిగా నీకు వాక్యం ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించిందా అంత రుచిగా నీకు? అనిపిస్తే ఉష్ ఇంకా ఉష్ అని అనవు నువ్వు. ఎంత రుచిగా ఉంది వాక్యం. తింటుంటే నీ జీహ్వకు, నీ నాలుకకు మధురముగా ఉంది. నా మాట వినండి. చదవండి అమ్మా. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మంచి పదార్థం, ఇది మంచి పదార్థం. వాక్యము రొట్టెకు సాదృశ్యంగా ఉంది. వాక్యము పాలకు సాదృశ్యంగా ఉంది. వాక్యము మాంసాహారానికి సాదృశ్యంగా ఉంది. వాక్యము జుంటె తేనె ధారలకు సాదృశ్యంగా ఉంది. ఇంకా వాక్యము క్రొవ్వు మెదడుకు సాదృశ్యంగా ఉంది. నేను చెప్పినదల్లా ఒక్కటైనా తీసేసేది ఉందా? రుచి బలం, రుచి బలం. పాలు రుచిగా ఉంటే యాజ్ ద సేమ్ టైం బలం. క్రొవ్వు మెదడు ఎంత రుచియో అంత బలం. క్రొవ్వు బలానికి సాదృశ్యం. ఈరోజున మీ శరీరంలో మంచి కొవ్వులు కావాలి. మంచి కొవ్వుల కోసం కొన్ని తినాలి. మంచి కొవ్వు ఉత్పన్నం అవడానికి నెయ్యి కానీ, జీడిపప్పు కానీ, బాదం కానీ, వాల్నట్స్ కానీ, ఇవి మీ శరీరంలో మంచి కొవ్వును ఉత్పత్తి చేస్తుంది. అదే మీకు బలం. చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది, అది మీకు అనారోగ్యం. సో మంచిది తాగడం వల్లేమో చెడు కొవ్వు పడుతుంది. ఈ వాక్యం వల్లేమో మంచిగా సంతుష్టిగా మీరు తయారవుతారు. సో పాలు మంచిది, క్రొవ్వు మెదడు మంచిది. ఇక తేనైతే నిత్య జీవముతో కూడిన ఆహారము. తేనె గురించి మీకు తెలుసా? దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. కెమికల్స్తో రకరకాలుగా తయారు చేసిన కొన్ని బాటిల్స్లో పెట్టిన తేనె అది ఎన్ని సంవత్సరాలని ఎక్స్పైరీ ఉంటుంది. అసలు ఒరిజినల్ కొండ తేనెకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. 100 సంవత్సరాలైనా టేస్ట్ మారదు, అట్లాగే ఉంటుంది. తెలుసా? తేనెకు మరణం లేదు. 100 ఏళ్ళైనా అట్లానే ఉంటుంది. ఎంత రుచి! తేనె ఎంత బలమో తెలుసా? స్పాట్ ఎనర్జీ అనమాట. మీకు బాగా నీరసంగా ఉన్నప్పుడు, గ్లూకోజ్ లెవెల్ పడిపోయినప్పుడు, శరీరం బాగా డల్ అయిపోయినప్పుడు అన్ని నేలల్లో తేనె కలుపుకొని తాగండి, లేదా ఒట్టి తేనె స్పూన్లో తినండి. స్పాట్ ఎనర్జీ అనమాట మీకు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇక మాంసాహారం ఇంకెంత బలం! క్రొవ్వు మెదడు, జుంటె తేనె ధారలు, మాంసాహారం, రొట్టె, పాలు, ఇవన్నీ వాక్యమునకు సాదృశ్యం. సో మీ చేతిలో ఉండిన ఈ పరిశుద్ధ గ్రంథము మంచి పదార్థము. అందుకనే ప్రపంచంలో అత్యధికంగా ముద్రించబడిన, అమ్మిన,
ఎక్కువ మంది దగ్గర ఉన్న ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథము. 2000 భాషలకు పైగా తర్జుమా చేయబడిన ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథము. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్లో దీని రికార్డుని ఇంకా ఏ బుక్ బ్రేక్ చేయలా. అంత రికార్డ్ సంపాదించిన గ్రంథము మీ చేతుల్లో ఉండిన మంచి పదార్థములతో కూడిన పరిశుద్ధ గ్రంథము. ఇది ఎంతో మంది జీవితాలను మారుస్తుంది, ఎన్నో కాపురాలను కొడుతుంది, ఎన్నో బంధాలను నిలబెడుతుంది, ఎంతో మంది క్రూరులను మృగములను మనుష్యులుగా మారుస్తుంది. ఏకైక గ్రంథం మీ చేతుల్లో ఉండిన పరిశుద్ధ గ్రంథము. బిగ్గరగా చెప్పండి, దేవునికి స్తోత్రం. అంటే సంతృష్టి లేని కొరకు, దాని కొరకు నీ కష్టాచితం ఎందుకు వ్యర్థపరుస్తారు? ఆహారము కాని దాని కొరకు ఎందుకు మీరు రోకలిస్తారు? నా దగ్గర మంచి ఆహారం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం, నన్ను భుజించండి, మంచి పదార్థం భుజించండి. మంచి పదార్థం భుజిస్తే అప్పుడు మీ ప్రాణము సారమైన దాని యందు అది సారమైన దాని యందు సుఖింపనీయుడి. దీంట్లో రుచి ఉంది, దీంట్లో బలం ఉంది, దీంట్లో ఆనందం ఉంది, దీంట్లో సుఖ సౌఖ్యాలున్నాయి. సో దీని యందు మీరు నాటబడితే, వాక్యమందు నాటబడి వాక్యమందు పెంచబడితే నిశ్చయముగా నీ ప్రాణము ఎలా ఉంటుంది? సారము కలిగినది. ఇక సారము కలిగి నువ్వు ఏ విత్తనమన్నా విత్తు, అది 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా. ఒకవేళ సారం లేదనుకో, ఏం విత్తనం విత్తినా వ్యర్థమైపోదు. ఏం విత్తనం విత్తినా వ్యర్థమైపోదు. అదే భూమిలో సారము కలిగి ఉందనుకో, బొచ్చుతో ఏ విత్తనం వేసినా ముందు ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. కనుక మొట్టమొదటిగా సారము ఇవ్వాలి. సారము కలిగిన దాని చోట నీ ప్రాణమును ఉంచాలి. సో మొట్టమొదటిగా వాక్యము నీకు సారమిచ్చి నీలో ఉన్న మృతమును తీసేస్తుంది. సో దీని యొద్దకు మనం రావాలి, సారమునిచ్చు దాని యొద్దకు మనము రావాలి. అందుకనే ద్వితీయోపదేశకాండం 32:14 మీరు చదివారు, నీ గోధుమ మొరికెలు సారమునిస్తుంది. ఇది క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. గోధుమలు సారం ఎలా ఇస్తుంది? అది మరణించినా తిరిగి లేచి బ్రతికి దానిలో నుండి ఇంకొక విత్తనం వచ్చేటట్టుగా సస్టైన్ అన్నమాట, పునరుద్ధాన బలం. సో క్రీస్తు వారు కూడా భూలోకములోకి వచ్చి మన కొరకు మరణించి జీవాహారముగా మారి, ఆయన అంటాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, నన్ను భుజించువాడు మరణించడు. ఒకవేళ మరణించినా తిరిగి లేపబడతాడు. ఎన్నటికి మరణించక నిత్య జీవములోనికి వాడు ప్రవేశపెడతాడు. యోహాను సువార్త 6:51-58 వాక్యాల్లో ఇదే మాటలు ఉంటాయి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఏం పూజించాలి ఈరోజు మనం? క్రీస్తు వారిని, క్రీస్తు వాక్యాన్ని, క్రీస్తు చెప్పిన మాటలను భుజించాలి. ఒకవేళ అవి మనం భుజిస్తే మనం మరణించము. ఒకవేళ మరణించినా తిరిగి క్రీస్తుతో కూడా లేపబడతాము. దేంట్లోకి? నిత్య జీవములోనికి. కనుక అట్టి నిత్య జీవములోనికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించునుగాక. ఇంకొక మాట చూడండి, దేవుని యొక్క సారము ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 65:11-12 వాక్యాలు మీరు చదవండి. సారము కలిగిన భూమి ఎలా ఉంటుంది? సంవత్సరములు నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఏ సారమో తెలుసది? దయాసారము. దేవుని దయ వలన మనం సంవత్సరాలు దాటుతూ వస్తున్నాం. 2020 ఎందుకు దాటావు? 21 ఎందుకు దాటావు? 22 ఎందుకు దాటావు? ఆ కరోనాలో ఓలా, రెండో కరోనాలో ఓలా, ఎన్నెన్నో వచ్చినాయి. వేటిల్లో దేవుడు నిన్ను పోనివలా. కారణం దేవుని సారముని ఎడ వెదజల్లుతూ ఉన్నాడు.
ఆ గోధుమల్లో కానీ సారము ఎలాగైతే బ్రతకనిస్తుందో, నీలో దేవుడు సారము నుంచి నీ యొక్క సంవత్సరములు పొడిగిస్తా ఉన్నాడు. ఈ రోజున దేవుని సారం నీలో ఉందంటే దాని ఉద్దేశం తెలుసా? నువ్వు సజీవుడిగా, సజీవురాలుగా ఉన్నావు కదా. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుతున్నవి. అడవి బీడులు సారము చిలకరించుతున్నవి. అడవిలో బీడు వారిపోయిన భూములు సైతం నీవు సారము వెదజల్లుతున్నావు. ఇక్కడ నీ ఒక భూమిని తీసుకొని ఆ భూమిని సాగు చేసి ఎరువేసి ఎన్నో చేసి పంటలు పండిస్తుంది. అడవిలో అన్ని వేల చెట్లకి, లక్షల చెట్లకి ఎవరు ముందు పెడుతున్నారు? ఎండ్లాకాలం అడవిలో కూడా బీడు పారిపోయింది. మరలా దానికి ఎవరు నీళ్లు పెడుతున్నారు? ఎవరు పట్టించుకుంటున్నారు అడవిని? కానీ అడవిలో ఏ చెట్టు చచ్చిపోవట్లా, నీళ్లు లేక ఏ చెట్టు వాడిపోవట్లా, ఏ చెట్టు చచ్చిపోవట్లా, నరిగితే తప్ప ఏ చెట్టు చచ్చిపోవట్లా. అంటే దానికి సారము కలిగించువాడు ఆయనే. బీడు పారిపోయిన భూములకు సారము కలిగించువాడు నీ దేవుడైన యెహోవా. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు మన జీవితం దొర్లుతా ఉంది, నడిపించబడతా ఉన్నాం, సారము వెదజల్లుతుంది. కారణం తెలుసా? నీ దేవుడు సారము వెదజల్లుతూ ఉన్నాడు నీ మీద. హల్లెలూయా. సారము వెదజల్లుతుంది. ఆ సారము నీ బలహీనతలో స్వస్థతనిచ్చి నీ జీవిత కాలం, నీ జీవిత పరిమాణం పెంచుతా వస్తుంది. ఇంకొక మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 13, 15 ఈ 2 వాక్యాలు చదవండి, ప్రార్థన చేసుకుందాం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయమైన దుర్గమై 15వ వచనం 15 వారు ముసలితనమందున ఇంకా చిగురించుదురు, చిగురు పెడతారు, సారము కలిగి. అది ఎవరు? ఎవరు? ముసలాళ్ళు. ఎప్పుడు? 13వ వచనంలో ఏముంది? వారు యెహోవా మందిరములో. అది మీ పిల్లల్ని నాటండి. బాలురుగా ఉన్నప్పుడు ఆ మొక్కల్ని తెచ్చి ఎక్కడ నాటండి? యెహోవా మందిరములో నాటండి. మీరు మీ బిడ్డలను యెహోవా మందిరములో నాటడం వలన, మీరు యెహోవా మందిరములో నాటబడడం వల్ల, మీ భర్తలు నాటబడడం వల్ల, మీ కుటుంబములు దేవుని మందిరములో నాటబడడం వల్ల, పాతుకుపోవడం వల్ల యెహోవా మందిరములో ఉన్న జీవము మీలో ప్రవేశించి ముసలితనమందు చిగురు పెడతారు, ముసలితనమందు సారము వెదజల్లుతారు. కొంత గొప్ప మాట. ముసలితనం అంటే ఎండింగ్ ఆఫ్ ద డే, వాళ్ళ జీవితంలో ముగింపు దినాలు. ఆ ముగింపు దినాల్లో ఎలా ఉంటుంది? వాళ్ళు అప్పుడు చిగురు పెడతారంట. అంటే రేపో మాపో చచ్చిపోయేవాడు ఎలా ఉంటాడు? కుర్రోళ్ళలా గొంతులేస్తూ ఉంటాడు. వాళ్ళలో సారం ఇంకా చావాలా, ఆ సారము వెదజల్లుతూ ఉంటారు. చదవండి ఆ మాట, 15వ వాక్యం. వారు ముసలితనమందు. ఎవరు వారంటే 13లో ఏముంది? యెహోవా మందిరములో నాటబడిన వారై. యెహోవా మందిరములో నాటబడిన. ఎవరైతే మందిరములో నాటబడతారో, యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిరావరణములో వాటిని మనము నమ్మిన ఎడల మహిమను అనుభవించెదము, వర్ధిల్లెదము.
మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై మూవవేయుధము, నీతిమంతులమై మూవవేయుధము, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. నాటబడిన వారమై ఎక్కడా? ఆదివారం ఎక్కడ నాటబడుతున్నావు నువ్వు? పనుల దగ్గర నాటబడుతున్నావా? వృత్తి వ్యాపారం దగ్గర నాటబడుతున్నావా? చుట్టాలు ఇళ్ళ దగ్గర నాటబడుతున్నావా? పెళ్లి పందిరిలో నాటబడుతున్నావా? ఇంకెక్కడ నాటబడుతున్నావు? ఆదివారము నాడున నీ యెహోవా మందిరములో నేను నాటబడ. అసలు మీరు నాటబడిన వారైతే తొలగిపోరు. మీరు తొలగిపోతున్నారంటే దాని అర్థం ఏంటి? ఈరోజు నీ ఇంట్లో పెరట్లో ఒక మొక్క నాటారు, తెల్లారు చూసావు, అది అక్కడే ఉంటుందా, కదులుతుందా? చెప్పండి. సంవత్సరం ఆగి చూసావు, ఎక్కడుంటుంది? 10 ఏళ్ళు ఆగి చూసావు, ఎక్కడుంటుంది? చూడ్డానికి నువ్వు లేవు, పోయావు, అది ఎక్కడుంటుంది? అది. ఇప్పుడు మీరందరూ మందిరములో నాటబడిన వారైతే ఆదివారం వచ్చేసరికి ఎక్కడుంటారు? ఇప్పుడు నువ్వు ఉండట్లా. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నువ్వు ఇక్కడ. అందుకే ముసలోళ్ళు అవ్వకముందే అపాగట్టారు. ఎక్కడ తీసుకుంటున్నారు? అబ్రహాము మంచి వృద్ధాప్యమందు మృతి పొంది తన పితరులతో కూడా పాతి పెట్టబడింది. మంచి ముసలితనమందు మృతి పొందాడు తెలుసా? నీ తల వెంట్రులు మరియే వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడతాడు. ఎక్కడుంటే ఆదివారం పోయి ఎక్కడ పడితే అక్కడుంటే ఎత్తుకుంటాడా? దా ఇంతే ఉండాలి. ఆదివారం ఇష్టం వచ్చిన కాడ తిరుగుతా ఉంటే ఎత్తుకుంటాడు ఆయన. ఆదివారం అనగానే ఎక్కడుండాలి? ఉండాలంటే నువ్వు ఇక్కడ. అది ఎవరున్నా లేకపోయినా నువ్వు నాటబడ్డావంటే అక్కడే వర్ధిల్లతావు, వర్ధిల్లి ఫలిస్తావు. ఎంతవరకు ఫలిస్తావు తెలుసా? ముసలితనం వచ్చినా ఇంకా చిగురు పెడుతూనే ఉంటావు. ముసలితనం వచ్చినా గంతులేస్తూనే ఉంటావు. జుట్టంతా నరిసిపోయినా, నడుమంతా వంగిపోయినా ఇంకా దేవుని సన్నిధిలో సంతోషపడుతూనే ఉంటావు. నీ సారము వెదజల్లుతూనే ఉంటావు. సారం పోదు. ఆ టైంలోనైనా ఫలిస్తావు దేవుని కొరకు. అందుకని కాలేమంటున్నాడు, నాకు ఇప్పుడు 80 ఏళ్ల వయసు, 40 ఏళ్ల వయసులో ఎంత బలం ఉందో ఇప్పుడు నాకు 80 ఏళ్ల వయసు, ఎప్పటికీ నేను అదే బలముతో ఉన్నా, అదే బలముతో ఉన్నా, అదే యవ్వన బలం, అదే శక్తి. కారణం ఏం తెలుసా? నేను నా పూర్ణ బలముతో, పూర్ణాత్మతో నా దేవుడైన యెహోవాను సేవిస్తున్నాను. నేను నా దేవుని సన్నిధిలో నాటబడ్డా, నా దేవుడిని సేవిస్తూ ఉంటున్నా, నా దేవుల్లో వర్ధిల్లుతూ ఉంటున్నా, ఎదుగుతూ ఉంటున్నా. కనుక నాకు ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినా అదే బలం, అదే బలం, అదే బలం. సారం ఇంకా వెదజల్లుతూనే ఉన్నా. అబ్రహాము 100 ఏండ్ల వాడేమో, పిల్లల్ని కన్నా సారము ఉంది ఇంకా.
శారా 90 ఏళ్ళు పై వచ్చి చర్మం ఉడికిపోయి నడుము వంగిపోయి దేనికి పనికిరాని స్థితిలో ఉన్నా దేవుడు తనలో సారము ఉంచాడు. పిల్లలకి నీ వయసుతో పనిలేదు, నీ ఆరోగ్యంతో పనిలా, నీ వయసుతో పనిలా, కాలంతో పనిలా, దీంతో పనిలా. నువ్వు ఎక్కడున్నావు అదే సమస్య. ఎక్కడ నాటపడ్డావు? దేవుని మందిరంలో నాటపడ్డావా? దేవుడు నిన్ను ఫలింపనిస్తాడు. ఎప్పుడు? ముసలితనమందు నిండు వృద్ధాప్యములో కూడా ఫలింపనిస్తాడు. హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుంటూ దేవాతి దేవుడు అట్టి సారము మీకు కలిగించునుగాక. సో సారము ఉంటే ఏ విత్తనం వేసినా మీరు ఫలిస్తారు. సో సారము అది చల్లుతాడు మీ దేవుడు మీకు. సో మొట్టమొదటిగా ఈ సారం ఉండడం వల్ల నీలో విషమంతా విరిగిపోయి మృతతుల్యమైన భూమి కాస్త జీవం ఇచ్చేదిగా మారుతుంది. రెండవదిగా చూస్తే ఆ గోధుమల మొలికలు సారమునిస్తాయి. ఆ సారము నిన్ను బ్రతికిస్తుంది, పునరుద్ధానముని కలిగిస్తుంది. మూడవదిగా చూస్తే దేవుని దయాసారము, దేవుని యొక్క దయ నీ ఎడల సారముగా వెదజల్లుతుంది. కనుకనే సంవత్సరాలు నువ్వు దాటుతూ వస్తున్నావు. నాలుగవది మీరు చూస్తే దేవుని మందిరంలో నువ్వు నాటబడినప్పుడు ఇంకా సారము కలిగి ఉంటావు. సో ఎక్కడ నాటబడాలి మీరు? యెహోవా మందిరం. ఆ మాట ఆయన సన్నిధిలో నాటబడిన వారం. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. చాలు. దేవుని మందిరంలో నాటబడిన వారమైతే ఏమవుతాం మనం? వర్ధిల్లుతాం. 10 ఏళ్లకైనా మొక్క నాటబడిన స్థాయిలోనే ఉంటుంది. అర్థమవుతుందా? ఎక్కడ నాటావో అక్కడనే ఉంటుంది. వేర్లు పోవచ్చు కానీ, కొమ్మలు పోవచ్చు కానీ, చెట్టు మాత్రం ఎక్కడుంటుంది? ఎక్కడున్నది అక్కడనే ఉంటుంది. నువ్వెందుకు గంతులు వేస్తున్నావు? నువ్వెందుకు జంపులు చేస్తున్నావు? హై జంపులు, లాంగ్ జంపులు ఎందుకు చేస్తున్నావు? పిల్లి గంతులు ఎందుకు వేస్తున్నావు? నిలకడగా ఉండట్లేదు ఎందుకు దేవుని మందిరంలో? స్థిరంగా ఉండట్లేదు ఎందుకు దేవుని మందిరంలో? దేవుని మందిరానికి రావడానికి కుదరట్లేదు ఎందుకు? ఎందుకు ఆ నిలకడ లేని స్థితి? కుప్పి గంతులు, పిల్లి గంతులు ఎందుకు? ఎందుకనంటే నీవు నాటబడలా. ఎట్లున్నావు తెలుసా? ఒక కుండీలో ఉన్న మొక్కలా ఉండవు నువ్వు. ఎట్లున్నారు చెప్పండి? ఎట్లున్నారు? కుండీలో మొక్క. ఇది మారుతుంది, ఎటు పెడితే అటు మారుతుంది. ఇల్లు మొత్తం తిరిగిద్ది, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ కుండీ ఉంది బయట, ఆ కుండీని ఎటు తీసుకుపోతే అటు తీసుకుపోవచ్చు. రోడ్డు మీద తీసుకెళ్ళి పెట్టచ్చు, ఎటన్నా పెట్టచ్చు. దానికి లిమిటేషన్ ఉంది. ఒక 5-6 అడుగుల వరకు పెరుగుతుంది అంతే. ఇంకంతకంటే పెరుగుతాయా? ఎందుకని? దాంట్లో ఉన్న మట్టి, ఆ సారము అంతవటికే. దానికి లిమిటేషన్ ఉంది. అదే మొక్క తీసుకెళ్ళి భూమిలో పెట్టు అన్లిమిటెడ్గా పెరుగుతుంది. ఎంత ఎత్తు పెరుగుతుంది, ఎన్ని ఫలాలు ఇస్తుంది. అంటే కుండీలో పెడితే కూడా మొక్క బ్రతుకుతుంది కానీ 3 అడుగులు ఎత్తేదికి ఆగిపోతుంది. దానికి ఏం ఉండవు. 1-2 గులాబీ పూలు మొక్కలు కొయ్యడమే గగనం. వాటికి ముక్కి మూలిగి నీళ్లు పోసి ఎన్ని చేస్తానో ఏడాదికి 1 పండుతుంది. ఆ ఒక్క పువ్వును చూస్తూ నువ్వు సంతోషపడు. చాలామంది విశ్వాసులు ఎట్లున్నారు ఇప్పుడు? పూల కుండల్లో పెట్టిన మాదిరిగా ఉన్నారు. అది కాదు నీకు కావాల్సింది. భూమిలో నాటబడు, సంఘములో నాటబడు, మందిరములో నాటబడు. సంవత్సరం ఆకు వాడక దాని కాలముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది. ఎక్కడ నాటబడినదై? నీటి కాలువల యోరన నాటబడినదై. నీటి కాలువల యోరన ఏది? వాక్యము ప్రవహించే ఈ సంఘములో
నాటబడినప్పుడు ఆకు వాడక నేను ఈ కాలమందు నీవు ఫలమిచ్చు చెట్టు వలె తయారవుతావు. లేకపోతే గాలికి ఎగిరే పొట్టులాగా అయిపోతావు. 1వ కీర్తనలో ఈ మాట ఉందా లేదా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువలో ఎవరైనా నాటబడేది ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. లేనట్టివాడు గాలికి చెదరగొట్టు పొట్టు వలె. చెట్టు వలె స్థిరంగా ఫలిస్తావా? పొట్టులా గాలికి ఎగిరిపోయి ధూళ్ళలో కలిసిపోయి నిప్పుల్లో పడతావా? పొట్టు వలె ప్రభు నిన్ను దీవించును గాక. మొత్తానికి మంచి మెలకు ఉన్నారు. లేలుయా. ఒక్కళ్ళన్నా ఎత్తుతారేమో అనుకున్నా. సరే, చెట్టు వలె ప్రభు నిన్ను ఫలింప చేయను గాక. ఎక్కడుండాలి? యెహోవా మందిరములో నాటబడిన వారుగా ఉండాలి. మీరందరూ నాటబడండి. ఎక్కడైనా నాటబడండి. కుండీల్లో ఉండి పిల్లి గంతులు వేయండి. ఎక్కడ కాసేపు, అక్కడ కాసేపు, దాంట్లో కాసేపు, దీంట్లో కాసేపు, ఆదివారం పెళ్ళిళ్ళలో కాసేపు, ఫంక్షన్లో కాసేపు, చుట్టాల దగ్గర కాసేపు, పనుల్లో కాసేపు. కొంతమంది అంటే బిజీగా ఉన్నాను అంటే ఇది ఖాళీ ఉండి పని పాటలు లేకపోతే అప్పుడప్పుడు చర్చిది. పని ఎక్కువైందండి. పని అంటే దేవుని మందిరం అంటే పని పాటలు లేనప్పుడు వస్తావు దేవుని మందిరానికి. బాగాలేదు అంటే అన్ని బాగుంటేనే వస్తావు మందిరానికి. అసలు బాగుపడ్డానికే కదా మందిరానికి వచ్చేది. మనసు బాగాలేదండి. ఏమనే మనసు యెహోవా మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవారుగా నేను చేస్తా. యెషయా గ్రంథం 26:3. అసలు నీ మనసు బాగోనప్పుడే కదా నువ్వు రావాల్సింది మందిరానికి. శరీరం బాగోనప్పుడే కదా రావాల్సింది మందిరానికి. అసలు ఎలా మనసు పెట్టి ఆదివారం ఇంటి దగ్గర ఉండడానికి, ఆదివారం చర్చిని పక్కన పెట్టి వీటితో తిరగడానికి మనసు ఎలా అవుతుంది? దేవుడు ఎంత బాధపడతాడు తెలుసా? వారం అంతా ఇచ్చా, ఈ వారం కూడా చాలక నా దినాన్ని కూడా వాడుకుంటున్నాడు. దేవుడికి దీవించడానికి దేవుడి చేతులు ఎలా వస్తాయి? నేను దీవించడానికి. దీవెన కొట్టుకుంటున్నాడు. ఎట్లా వస్తుంది దీవెన? ఎట్లా వస్తుంది ఆరోగ్యం? ఎట్లా వస్తుంది నెమ్మది? ఆదివారం ఇష్టానుసారం అవుతుంది. భయం లేదు. ఆదివారం భక్తి లేదు. ఆదివారం ఎప్పుడు ఎక్కడుంటా తెలియదు. ఖాళీగా ఉంటా వస్తావు, అన్నీ బాగుంటా వస్తావు. పరిస్థితులు ఏదైనా మరణకరమైన పరిస్థితులు ఉన్నా నువ్వు ఇక్కడ నాటబడిన వాడవైతే ఆదివారం దేవుని సన్నిధిలో కనపడతావు. కుండీలో పెట్టిన మొక్క అయితే తిరుగుతూ ఉంటావు. ఆదివారం తిరుగుతా తిరిగి ఆ మొక్కకు ఏదో తెగులు పట్టింది. తెగులు ఎక్కువ ఏదో రోజున కుండీలో ఉన్న మొక్క ఏమైపోయింది? చచ్చిపోయింది. అప్పుడు ఏం చేస్తావు? ఆ మొక్క పీకి ఇంకో మొక్కలు. అదే భూమిలో ఉన్నది. ఎంత శ్రేష్టమో చూడు. దాని కాలం అన్నది ఆకు వాడక ఫలిస్తుంది. దీవెనకరంగా ఉంటుంది. నాటిన వానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కళ్ళు మూసుకొని సారము, దాని చాడలు సారము వెదజల్లుతుంది. యెహోవా మందిరంలో నాటబడిన వారు వృద్ధాప్యం మందు చిగురిస్తారు. సారము కలిగి బ్రతుకు